మూడు ముఖ్యమైనటువంటి అంశాలు రాజకీయ ప్రకంపనల వలన ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటయ్యా అంటే, ఒకటి నంబర్ 1, సోషల్ మీడియా సైన్యం, సోషల్ మీడియా సైకోల యొక్క ఉన్మాదం ఇంకా కొత్త ప్రభుత్వంలో కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేస్తూ దీన్ని కట్టడి చేయలేమా, ఎలాగైనా సరే కట్టడి చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ వల్ల రాజకీయ ప్రకంపనలు, అదేవిధంగా వీళ్ళందరినీ వరుసపెట్టి గుర్తించడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది ప్రధానమైన కారణం, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోంది. అది ఒక ముఖ్యమైన కారణం అయితే, 2 అదానీ జగన్ విద్యుత్ ఒప్పందాలు, అందుట్లో లంచం వ్యవహారం, ఇది అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలిపినటువంటి తీరు. మరి దీని మీద ఏం చేస్తారు మీరు, ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఒక పక్క ఒత్తిడి కూడా వస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి భేటీకి కారణమైందట. ఇక 3 కాకినాడ పోర్టు వ్యవహారం, బియ్యం అక్రమ రవాణా, అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ తనిఖీకి వెడితే ఆయనకే సహాయ నిరాకరణ, అక్కడ ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాలు, ఈయన ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇది కూడా ఈ 3వ అంశం కూడా ప్రధానంగా వీళ్ళ భేటీకి కారణమైందట. మరి ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలుసుకున్నారు. ఉండవల్లి నివాసంలో లంచ్ మీటింగ్కి వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత సుదీర్ఘంగా చర్చించినటువంటి నేపథ్యంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయా అంటే, ఫస్ట్ అంశం అయితే కాకినాడ పోర్ట్ అంశమేనట. ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నాను, ఫస్ట్ ఇదే చర్చకు వచ్చిందని చెప్పేసి ఇంత గట్టిగా చెప్తున్నానయ్యా అంటే, ఒక పక్క ఈ భేటీ జరుగుతూ ఉండగానే మరో పక్క క్యాబినెట్ సబ్ కమిటీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే వెలువరించింది. అది కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి. అంటే వీళ్ళిద్దరి దృష్టికి రాకుండా, వీళ్ళిద్దరు అనుమతి లేకుండా అలాంటి నిర్ణయాలు అయితే వెలువడం. ఏంటయ్యా అంత కీలకమైన నిర్ణయం అయ్యా అంటే, కాకినాడ పోర్టుకు సంబంధించి ఇక మీదట ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి అధికారిని చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించేటటువంటి నిర్ణయాన్ని అయితే తీసేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, మనం చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, ఇంత పెద్ద పోర్ట్లో ఈ రకంగా రవాణా జరుగుతున్నా, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద యంత్రాంగం ఉంటే పట్టుమని 10 మంది కూడా సెక్యూరిటీ అధికారులు లేరు, సెక్యూరిటీ గార్డులు లేరు. ఇదా మీరు పోర్టు నిర్వహించేటటువంటి తీరని చెప్పేసి ఆ రోజు కామెంట్ చేశారు కదా. ఇక మీదట అలా ఉండకుండా ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అక్కడ నియమించబోతున్నారు.